మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేయనీయవద్దని ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ పిల్ వేసింది. వైఎస్ఆర్సీపీ పిల్పై వాళ్ళ విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. పిల్లో వైఎస్ఆర్సీపీ చాలా కీలక అంశాలు పేర్కొంది. ఏపీలో ఉన్న 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని వైఎస్ఆర్సీపీ ఈ పిల్లో ప్రధానంగా పేర్కొంది. మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని పేర్కొంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజెస్ను తెచ్చిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రభుత్వానికి భారం లేకుండా అప్పటి ప్రభుత్వం విధానాలను రూపొందించిందని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల్లో కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్కు కేటాయించి ఆ డబ్బును హాస్పిటల్కు వాడే విధంగా మార్గదర్శకాలు అప్పటి ప్రభుత్వం రూపొందించినట్టుగా కోర్టుకు తెలిపింది వైఎస్ఆర్సీపీ. టెండర్ల ప్రక్రియ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పీపీపీ వల్ల విద్య దూరం అవటమే కాకుండా వైద్యం పేద ప్రజలకు దక్కకుండా కొనుక్కునే పరిస్థితి వస్తుందని పిల్లో పేర్కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దంటూ కోటి సంతకాల సేకరణ చేసినట్టుగా కూడా కోర్టుకు తెలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డికి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ వేసిన పిల్ ఇవాళ ధర్మాసనానికి ముందుకు రాబోతున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీదకి ఇన్పుట్స్? ఖచ్చితంగా పేదలకి ఉచితంగా వైద్యం అందాలి, అలానే పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదవాలన్న సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంది. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా సంతకాలు సేకరించారు, గవర్నర్కు సమర్పించారు. అందులో ప్రజలంతా ముక్త ఖండంతో వ్యతిరేకించారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. ఏవైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుందో వాటిని సవాల్ చేస్తూ, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిల్లు కొద్దిసేపట్లోనే విచారణకు రానుంది. అందులో కొన్ని కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే, ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలి. ఇందులో ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఉండకూడదని కూడా పిల్లులో పేర్కోవడం జరిగింది. దాంతో పాటుగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికే అప్పట్లో మా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కూడా చాలా స్పష్టంగా పిల్లులో ఇవ్వడం జరిగింది. మెడికల్ కాలేజీల నిర్వహణ బడ్జెట్ ప్రభుత్వానికి భారం కాకుండా మా ప్రభుత్వం కొన్ని విధానాలను కూడా రూపకల్పన చేసిందని కూడా అప్పట్లో చేసిందని కూడా అందులో పిల్లలో చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పటి ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీల నిర్మాణం అలానే నిర్వహణ భారం అవుతుందని తప్పుడు ప్రచారం చేస్తుంది. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలి అని కూడా ఆ పిల్లలో పేర్కోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే దీనిపైన విచారణ జరగనుంది.